S99 న్యూస్ కి స్వాగతం. 5 ఏళ్ల నుండి కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి రెడ్డిలకు ఏం చేశారని రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నల్లకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టూరిజం శాఖ మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కొనియాడారు. ఎంపీగా నిలబడుతున్నటువంటి కిషన్ రెడ్డికి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీతో భయం పట్టుకుందని గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఈసారి కిషన్ రెడ్డిని ఓడించి దానం నాగేంద్రను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. మీ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ను. మన పేదరెడ్ల కళ 10 సంవత్సరాల పోరాటం ఏదైతే ఉందో రెడ్డి కార్పొరేషన్ మన ఆవేదన. గత ప్రభుత్వంలో ఎన్ని సభలు పెట్టినా ఎన్ని దీక్షలు చేసినా రోడ్ల మీదకి మనం టైం వృధా చేసుకుని లక్షల కోట్ల ఖర్చు పెట్టినా మన ఆవేదన అర్థం చేసుకోకుండా కేసీఆర్ గారు మన కులాన్ని టారిచి మన కులాన్ని ఉనికికే ప్రమాదం ఏర్పడి అటువంటిలో మేష్టం ఒకటే రెడ్డి ఆత్మీయం కేసీఆర్ గవర్నమెంట్ అగెనిస్ట్గా చేసి మేము ఆ రోజు పేద రెడ్లకు కానీ అందరికీ కానీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితేనే అందరికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము రెడ్డి సంఘం తరఫున స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా రెడ్డి బంధువులు అందరూ రెడ్డి సంఘం సపోర్ట్ కాంగ్రెస్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోనే మాకు ఇన్నేళ్ళ కొట్లాట ఏదైతుందో రెడ్డి కార్పొరేషన్ మా ఆవేదన పేదరెడ్ల కళ 100 రోజుల్లోనే మాకు అనౌన్స్ చేయడం జరిగింది. మా వర్గంతో పాటు 16 కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది, అన్ని వర్గాలకు కూడా. కాబట్టి రెడ్డి బంధువులు అందరూ కూడా ఆలోచించాలి. మన ఉనికి ఏదైతే తెలంగాణ వచ్చినాక మన ఉనికికి ప్రమాదం ఏర్పడి ఉండే అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక మన ఉనికి అన్ని వర్గాలతో కలుపుకొని మన ఉనికి నిలబడ్డది. కాబట్టి మన రెడ్డి బంధువులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి బంధువులందరూ కూడా మనకు మరొక్కసారి రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్కు రేవంత్ అన్నకు మద్దతుగా ఇవ్వాల్సిన సమయం అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా రేవంత్ అన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో ఎవరు నిలబెట్టినా కూడా మన రెడ్డి బంధువులందరూ కూడా మనం భవిష్యత్తు మంచిగా ఉండాలి. మన ఉనికి నిలబడాలంటే మాత్రం ఖచ్చితంగా కులం చూడకుండా ఖచ్చితంగా ఏ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి నిలబెట్టినా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి. రేవంత్ అన్నను బలపరచాలి. భవిష్యత్తు మనం మళ్ళీ ఉనికి కోల్పోకుండా మనం ప్రమాదాన్ని పడకుండా మన అస్తిత్వాన్ని కూడా కాపాడుకునే అవసరం మన మీదనే ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లో మా రెడ్డి సంఘం రెడ్డి బంధువులందరి సపోర్ట్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్న ప్రభుత్వానికి ఉంటుంది. సికింద్రాబాద్లో మేము దానం నాగేంద్రకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మా రెడ్డి సంఘం తరఫున రెడ్డి బంధువులందరూ దీన్ని గ్రహించి మద్దతు పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్. మనకు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన సందర్భంగా మాట్లాడవలసి వచ్చింది. మేము రెడ్లము 2018 మేనిఫెస్టోలో కేసీఆర్ గారు రెడ్లో బీద రెడ్లు ఉన్నారు అని కార్పొరేషన్ ఇస్తాను మోసం చేసిండు. 23 బొందబెట్టినాం కేసీఆర్ గారిని రెడ్లందరం కలిసి. కాబట్టి మాట తప్పిండు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో దానం నాగేందర్ గారు ఘన విజయం సాధిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో 3 సార్లు ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి గారు ఒకసారి పార్లమెంటు 5 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన ఏం చేయలేదు. 7 కాన్స్టిట్యున్సీలకు ఏం చేయలేదు. అంబర్పేటకు మాత్రం ఏం చేయలేదు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన గెలిచిండు. అవి కాంగ్రెస్ పార్టీ ఫండ్తోనే కమిటీ హాళ్ళు, రోడ్లు వేసి స్కూళ్ళు, చిన్న చిన్న స్కూళ్ళు, అదే ఆయన చేసిన పని. ఏ రెడ్డిని ఎదగనీయలేదు. ఓ రెడ్డి సత్నాలకు రాలేదు, ఓ రెడ్డి హాస్టల్ కట్టలేదు, రెడ్డి మీటింగులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ ప్రజలు కూడా ఆయన ఏం చేసిండు, ఏం ఉద్ధరించిండని కిషన్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపిస్తారు. అడగనికనన్న ఇది ఉండాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది నన్ను ఆదరిస్తలేరు అని. ఎమ్మెల్యే నిలబడికి కూడా భయపడ్డాడు. అందుకే మొన్న ఎంపీగా నిలబడతా అంటున్నాడు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం చేస్తాడేమని. 5 ఏళ్ల నుంచి రాష్ట్రాలు ఢిల్లీలో పోతున్నాడు ఆయన. ఇంతవరకు కనవాళ్ళు అంబర్పేటలో. నీ పార్టీ వాళ్ళే నిన్నొద్దనుకుంటున్నప్పుడు ఇంకా ప్రజలంతా ఎవరు వేస్తారు? కిషన్ రెడ్డి గారు మీరు అన్ఫిట్ కిషన్ రెడ్డి గారు అయిపోయారు మీరు. కాబట్టి మీరు ఇంటికి పోవాల్సిందేగా. దానం నాగేందర్ గారిని మేము గెలిపిస్తున్నాం. ఇప్పుడు మాకు తెలంగాణ అంటే ఇప్పుడు వచ్చింది. మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు తెలంగాణ ఏర్పడ్డది. మా రెడ్డిలకు మేము అడగకున్నా కానీ కార్పొరేషన్ ఇచ్చిండు. అన్ని కార్పొరేషన్లతో, అన్ని కాస్ట్ కార్పొరేషన్లతో మాకు ఇచ్చినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కాదు, మా 14 ఎంపీ సీట్లు వస్తున్నాయి. మళ్ళీ మేము రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు.
మీడియా మిత్రులకు నేను చెప్తున్నా, ఇది సత్యము. కాబట్టి కిషన్ రెడ్డి గారిని ఇంటికి పంపుడే. ఆయన ఏం చేసిండండి? ఒకటి ఫుడ్ ఫ్లేవర్లు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఒక బస్ స్టాప్ లేదు, ఏది చేసిన లేదు. ఒక టూరిజం మినిస్టర్ నుండి కూడా ఒక అటెండర్ పోస్ట్ కూడా వేయలేదు. కాబట్టి ఈరోజు పార్టీ వాళ్ళు కార్యకర్తలను చూస్తే ఓర్చుకోడు. ఆయన కార్యకర్తలకు 10 రూపాయలు ఇచ్చింది లేదు. వాళ్ళ కార్యకర్తలకు అన్నం పెట్టుడు తిరుగుడు అంతే. ఆయన పని ఇంటికి వచ్చి తినాలి వాళ్ళే కార్యకర్తలు. కాబట్టి ఆ పార్టీ వల్లే ఆయనను ఆశ్రయించుకుంటున్నారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు గెలవరు, ఆయనను ఇంటికి పంపుతున్నారు. థ్యాంక్ యూ.